హాయ్ అండి. ఈరోజు ఇంట్లో మజ్జిగ చారు పెడుతున్నానండి. అది ఎలా చేస్తున్నాను ఏంటనేది మీకు చూపిస్తానండి. ఇదిగోండి పెరుగు ప్యాకెట్ మజ్జిగ చారు పెడుతున్నాను ఇప్పుడు. ఇంకా ఈ దాకలో పెరిగేసేసుకుంటున్నానండి. ఉండలు లేకుండా శుభ్రంగా ఇలా చిలికేసుకుంటున్నాను. ఇప్పుడు ఉప్పు కారం పసుపు వేసేసుకుంటానండి. ఇదిగోండి ఇందులోకి మనకి రుచికి ఉప్పు వేస్తున్నాను. ఇంకా ఇందులోకి ఉప్పు కారం పసుపు వేసేసుకుంటానండి. అలాగే కారం వేస్తున్నానండి. కొంచెం పసుపు వేస్తున్నాను. ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇలాగా ఎక్కడ కారం ఉండలు కానీ పసుపు ఉండలు కానీ ఏమీ లేకుండా ఇలా కలిపేసుకుంటున్నానండి. ఇదిగోండి ఎంత స్మూత్గా వచ్చిందో. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసేసుకుంటున్నాను. ఇదిగోండి వాటర్ వేసుకుంటున్నాను. ఇదిగోండి మజ్జిగ చారు చేసుకోవడానికి ముందు మజ్జిగని ఇలా చేసి పెట్టేసుకున్నాను. ఉప్పు కారం పసుపు వేసుకుని ఇలా మజ్జిగని ఇలా చిలికేసి పెట్టుకున్నాను పక్కన. ఇప్పుడు తాలింపు వేసేసుకుంటాను. ఇదిగోండి తాలింపు వేసుకోవడానికి ఒక దాక పెట్టుకున్నానండి. ఏంటంటే నీళ్ళండి. నేను ఎందుకు ఇదిగోండి నీళ్ళు ఎందుకు పెట్టుకుంటానంటే ఇలాగా మాకు అపార్ట్మెంట్ అండి మాది. అంటే మా సొంతమేం కాదు, మేము అద్దుకుంటున్నామండి. అపార్ట్మెంట్లోని పైన ట్యాంక్ ఒక్కొక్కసారి క్లీన్గా ఉండదండి. వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ నాసి పెట్టేసినట్టుగా ఉంటాయి, నలకల కింద వచ్చేస్తాయి. అందుకని నేను ఏం చేస్తానంటే అందరూ ఇక్కడ సింక్లో కడిగేసి మళ్ళీ మంచినీళ్ళు నేను కుండలు కడుగుతానండి. ఇక్కడ కడిగేసి ఒకసారి ఇందులో కూడా కడిగేసి అప్పుడు వండుతానండి వంట. అందుకే ఎప్పుడు కూడా ఈ బకెట్ ఇక్కడే ఉంటుందండి. అంటే ఈ బకెట్ ఏంటనుకుంటారేమో, అందుకే చెప్తున్నానండి. ఓకేనా. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను. తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు ఆవాలు వేసుకుంటున్నానండి.
ఇప్పుడు జీలకర్ర వేసుకుంటున్నానండి. అలాగే శనగపప్పు, అలాగే కొన్ని మెంతులు వేసుకుంటున్నానండి. మెంతులు, అలాగే ఇదిగోండి ఎండుమిరగాయలు వేసుకుంటున్నాను. ఎండుమిరగాయలు వేసుకుంటున్నానండి. ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇలా కడిగేసి వేసుకున్నానండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఓ నిమిషం పాటు మూత పెట్టేసుకుంటానండి. ఇదిగోండి తాలింపు అంతా శుభ్రంగా ఏగిపోయింది. ఇప్పుడు ఇంకా తాలింపు పెట్టేసుకుంటున్నానండి. మజ్జిగ చారు చాలా సింపుల్గా కాసేసుకోవచ్చు. ఇదిగోండి తాలింపు వేసేసుకుంటున్నాను. ఇదిగోండి తాలింపు మజ్జిగ చారు చాలా సింపుల్గా అయిపోద్దండి. మజ్జిగ చారు అయితే చాలా సింపుల్గా అయిపోద్ది. ఇంకా మిరగాయలు వేపుతానండి. మిరగాయలు వేపేటప్పుడు కూడా చూపిస్తాను. ఇదిగోండి ఈ పక్కనేమో అన్నం వండేస్తున్నాను. ఈ పక్కన అన్నం ఉడుకుతుంది. ఇదిగోండి ఇప్పుడు వడియాలు వేపుతాను. పిండి వడియాలుని తర్వాత మజ్జిగ మిరగాయలు వేపుతానండి. ఇదిగోండి మజ్జిగ మిరగాయలు వేస్తాను. ఇవి కూడాని ఇదిగోండి మజ్జిగ మిరగాయలు వడియాలు వేపేసి ఇదిగోండి ఆవకాయ పచ్చడి ఉంది. ఆవకాయ పచ్చడి వేసి పిల్లలకి బాక్స్ పెట్టేసుకుంటాను. ఇదిగోండి ఆవకాయ పచ్చడి.
అన్నం ఉడికిపోయింది.